ఒకరిని మనసారా ఇష్టపడితే మనల్ని మనమే మర్చిపోతాం తప్ప ఇష్టపడ్డ వాళ్ళని ఎప్పటికీ మరువలేము. మనం మాట్లాడే మాటల మీద మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగ్గా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు. మంచివారిని బాధ పెడితే తాత్కాలికంగా సంతోషం కలిగినా శాశ్వతమైన బాధ జీవితంలో మిగిలిపోతుంది. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరచి నేటితో తలచి శ్రమించు, నీ ఆశయాన్ని సాధించుకో. మర్చిపోలేని మనుషులు, వదులుకోలేని బంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఉంటాయి. తినే ఆహారాన్ని బట్టి మన బలం ఆధారపడి ఉంటుంది. మాట్లాడే మాటలు బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది. విద్య అంటే ఇప్పటికే మనుషులందరిలో ఉన్న పరిపూర్ణతను వ్యక్తపరచడం. ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది, అతని శత్రువులు కాదు. ఇతరులు నిన్ను రెచ్చగొట్టినా చిరాకు పడి పరుష భాషలతో సమాధానం చెప్పకు. ఇతరులకు సాధ్యమైనంత వరకు సహాయం చేయండి. అలా కాకపోతే కనీసం వారికి హాని చేయకుండా ఉండండి. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడికన్నా తన మనస్సును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. జ్ఞానం ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు, సంపాదించిన జ్ఞానం ఎంతమందికి ఉపయోగపడింది అన్నదే ముఖ్యం. నీ ప్రవర్తన 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. 10 మంది విమర్శించకుండా మసులుకో. రాజుకు ధనం మీద ఆసక్తి ఉండడం వ్యసనమే అయితే ఉన్న ధనం చాలులే అనే రాజును లక్ష్మి వదిలేస్తుంది. పని జరిగిన తర్వాత బయట చెప్పు. ఎంత తెలిసిన వాళ్ళైనా అలా చెప్పడం వల్ల పని చెడిపోతుంది. నీ వెనక జనం ఉన్నారని విర్రవీగకు. వెన్నుపోటు పొడిచేవాడు ఎప్పుడూ నీ వెనుక నుండే వస్తాడు. నువ్వు పెద్దవాడివని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. చదువుకున్న పౌరులు లేకుండా ఏ దేశము అభివృద్ధి చెందలేదు. కట్లు తెంపుకోవడానికి కత్తిలాంటి ఆయుధం చదువు ఒక్కటే. ఇతరులు చేసిన ఏ పని వల్ల నీ మనసుకు బాధ కలుగుతుందో ఆ పనిని నీవు ఇతరులకు చెయ్యవద్దు. 3 ముళ్ళతో పడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవరు బాగు చెయ్యలేరు. మీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ మీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. మంచి నడవడిక అనేది ఎవరో మనకు ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విషయం. నువ్వు ఎన్ని వేషాలు వేసినా కాలం నీ నిజస్వరూపాన్ని, గుణాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. గుర్తుంచుకో. చెప్పుడు మాటలు విని మనసు మార్చుకునే మనిషితో ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు. గాలి ఎటు వీస్తే అటే ఊగే చెట్ల మీద ఏ పక్షి వాలదు. నీ దగ్గర ఉన్నదానితో సహాయం చేయాలి, కానీ అప్పు చేసి మరీ సహాయం చెయ్యాలి అని మాత్రం ఆలోచించకూడదు. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెయ్యాలంటే మనసుండాలి. 99 సార్లు సహాయం చేసి 100వసారి కుదరదు అంటే ఆ 100వసారి కుదరదన్న పదాన్ని గుర్తుపెట్టుకున్న మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. పుట్టినప్పుడు ఏడుస్తావు, అది జననం. ఆయువు తీరాక ఏడుస్తావు, అది మరణం. ఈ రెండింటి మధ్యలో నీ ప్రవర్తనతో ఎంతమందిని ఏడిపించకుండా బతుకుతావు, అదే జీవితం. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసి ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. ఈ ప్రపంచంలో ఉచితంగా పొందవలసినది ప్రేమ ఒక్కటే. ప్రేమను కూడా కొన్నావా నీ బ్రతుకంతా వ్యాపారమే. ఏ రిలేషన్లో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవుతాము. నీతులు అనేవి సుత్తిమెత్తగా ఉంటాయి, నిజాలు అనేవి మాత్రం సుత్తి దెబ్బల్లా ఉంటాయి. ఒక ఆడది తన కష్టాలు మీతో చెప్పుకుంది అంటే దాని అర్థం ఆమె మిమ్మల్ని నమ్ముతుంది అని అర్థం.
ఎవరు ఏమి చెప్పినా వినండి, కానీ మీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యండి. ఎందుకంటే మీ మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు. ఓపికతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. నీవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారి తిరిగి హేళన చేస్తే భరించలేవు. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు. రోజుకో రకంగా వేషధారణ మారవచ్చు, కానీ రోజుకో రకంగా మనసు మార్చుకోకూడదు. మన చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. మన మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. చెయ్యి చాచి డబ్బులు అడిగేవారికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి అన్న వాళ్లకు పట్టెడు అన్నం పెట్టడం మానవత్వం. నువ్వు మంచి అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవారిని చేసి చెప్పకు. అది ఎప్పటికైనా నీకే ప్రమాదం. మర్యాదగా వినాలి, వివేకంతో సమాధానం ఇవ్వాలి, ప్రశాంతంగా ఆలోచించాలి, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలి. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతాడు. కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీకోసం ఆరాటపడే ఒక మంచి హృదయం ఉన్న స్నేహం ఒక్కటైనా చాలు. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో తగలబెట్టేస్తున్నారు. మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే, ఎలా వాడితే జన్మకు అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. జీవితం విలువ జీవితంలో గెలిచిన వాడికన్నా ఓడిన వాడికే ఎక్కువగా తెలుస్తుంది. సాధించలేము అన్నది భయం, సాధించగలవు అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయం నీ వెంట నవ్వుతూ వస్తుంది. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనేలా బ్రతకకూడదు. నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదిలేశామా అనేలా బ్రతకాలి. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. చెడు చేరినంత తొందరగా మంచి మనసుకు ఎక్కదు. అందుకే చెడు మీద మంచి గెలవడానికి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఎప్పటికైనా గెలిచేది మంచే. నువ్వు చేసే పని నీకు నచ్చితే చాలు. నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చాలే అని ఉండాలంటే నీ జీవితం సరిపోదు. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని ఎంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నట్లు అర్థం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.